హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ మీద అన్ని పత్రికల్లో కూడా, ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే ఫుల్గా పరిచేశారు. లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఏంటి, అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అని. ఈనాడులో హెడ్డింగ్ ఏమో బిగ్ బాస్ జగనే అని పెట్టారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే. వైకాపా ముఠాను తెర వెనుక నడిపించింది మాజీ ముఖ్యమంత్రి. ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల ముడుపులు, 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్ల పైనే. రాజకేశరెడ్డి నుండి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీలకు, ఆ ముగ్గురి నుంచి జగన్కు చేరవేత. ముడుపుల సొత్తులో 200 నుంచి 300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముడుపుల సొత్తు, ఆ భారీ మొత్తం సొమ్ము దుబాయ్కి తరలింపు. సిట్ ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి. సో సిట్ మొన్న వేసిన 305 పేజీల ఛార్జ్షీట్ ఉంది కదా, ఆ ఛార్జ్షీట్లో అంశాలను చాలా క్లియర్గా ఈనాడులో రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనేనని స్పష్టమైంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి కొల్లగొట్టిన ముడుపులు సొమ్ముగా చివరిగా జగన్కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు A1 రాజకేశరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పల ద్వారా వాళ్ళకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్కు చేర్చేవారని తేలింది. ఇలా 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్టు వెలుగు చూసింది. దీన్ని బట్టి ఆ మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తుల ద్వారానే జరిగినట్టు తేటతెల్లమైపోయింది. ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో అభ్యర్థులకు అందజేసి ఓట్లు కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. మొత్తం స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల అభియోగపత్రం మొత్తాన్ని చూస్తే ఈ పాయింట్లన్నీ కూడా వీళ్ళు రాసుకొచ్చారు. అలాగే ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు, అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటే ఓ కుట్ర, అక్కడి నుంచే వీళ్ళ కుట్ర మొదలైంది అనేది రాశారు. అలాగే ముడుపులు తగ్గాయని పన్నుల్లో కోత, వసూళ్ల గుట్లు, వాట్సాప్లో రట్టు, అంటే వాట్సాప్ చాట్లు, వాట్సాప్ డీలింగ్స్ ద్వారా వీళ్ళు ఎక్కువగా ఇవన్నీ రికవరీ చేశారనమాట. వాట్సాప్ చాట్లు వాళ్ళు డిలీట్ చేసినప్పటికీ సిట్ రికవరీ చేసింది. తర్వాత డిస్టిలరీలకు డిస్కౌంట్ 64.02 కోట్లు. నిందితుల మధ్య 2 ఏళ్లలో 13,787 ఫోన్ కాల్స్. కుదిరితే బంగారం లేదా హవాలా మనీ ద్వారా అమౌంట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళంట. ఇవన్నీ ఈనాడులో లోపల పేజీల్లో రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు దీన్ని. ఆంధ్రజ్యోతిలో కూడా చూపిస్తున్నా, ఒక్క నిమిషం రమ్మా. రా, ఏమైంది రా. ఆంధ్రజ్యోతి ఈ పేపర్ వచ్చింది చూసారా. ముడుపులు మూల విరాట్కే. ఒక్క నిమిషం. ముడుపులు మూల విరాట్కే అని జగన్మోహన్ రెడ్డి గారికే మొత్తం ముడుపులన్నీ అందాయని చాలా డీటెయిల్డ్గా ఒక పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. సో ఎవరి ద్వారా వెళ్ళాయి, ఎంతెంత వెళ్ళాయి, ఇదంతా కూడా దీనిలో రాసుకొచ్చారు. అంటే కళ్ళు చెదిరే స్కామ్ అనమాట. దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ ఇది. ఇంకా వైసీపీ వాళ్ళు మాటలు చెప్పి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. రాజకేశరెడ్డి ద్వారానే మొత్తం డబ్బులన్నీ కూడా వసూలు చేశారు. ఆ వసూలు చేసింది మిథున్ రెడ్డికి కొంత, విజయసాయిరెడ్డికి కొంత, బాలాజీ గోవిందప్ప కొంత, అలా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ సిట్ అభియోగ పత్రంలో తేల్చిన లెక్కలు కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్లీ క్లారిటీ లేదు, కానీ దీనిలో సిట్ ఛార్జ్షీట్, ఆ 302 పేజీల ఛార్జ్షీట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కేశరెడ్డి నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్పలకు వారి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్కు చేరవేత. మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో బట్టబయలు చేసిన సిట్టు డిస్టిలరీల నుంచి తొలుత 12% కమిషన్కు ఒప్పందం, తర్వాత 20% పెంపు, మాట వినకపోతే బెదిరింపులు, ముడుపుల మళ్లింపునకు రకరకాల పద్ధతులు, డిస్టిలరీల ఖాతాల నుంచి బంగారం వ్యాపారులకు బదిలీ, తర్వాత బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు, నిందితులకు బంగారం రూపంలో కమిషన్లు, 100 నుంచి 120 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు అని మొత్తం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ ముడుపుల్లో సింహభాగం మూల విరాట్కే చేరినట్టు బట్టబయలైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల దాకా డిస్టిలరీ నుంచి వసూలు చేసిన సొమ్మును నిందితులు అప్పటి సీఎం వైఎస్ జగన్కు చేర్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ఎంతెంత ముడుపులను కేశరెడ్డి బృందం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎవరెవరికి ఎలా మళ్లించారో సమగ్ర వివరాలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో విపులంగా తెలియజేసింది.
ముడుపులు ఇస్తేనే ఆర్డర్లు. 2020లోనే 111 ఓఎఫ్ఎస్ల తిరస్కరణ. ఎవరు ముడుపులు ఇస్తే వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చారు. అందుకే కొన్ని బ్రాండ్లు ఆపేసి కొన్ని బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చారనమాట. ఇక మరి సాక్షిలో దానికి విరుగుడు వార్త రాయాలిగా. ఇప్పుడు ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఎలాగో విరుగుడు వార్త రాయాలి కాబట్టి విరుగుడు వార్త ఇది రాశారు. బాబు కుతంత్రం, అప్రూవర్ తంత్రం, ఛార్జ్షీటు, రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్రబట్టబోయాలని ఏదో వీళ్ళు రక్షించుకునే ప్రయత్నంలో ఒక వార్త రాసుకొచ్చారు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను అప్రూవర్లుగా మార్చే కుట్ర, వారితో మరిన్ని అబద్ధ వాంగ్మూలాల నమోదుకు పన్నాగం, సిట్ కుట్ర ఫలించక అప్రూవర్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం, అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ల దాఖలు, అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించేందుకు సిట్ సిద్ధం, అసత్యాలు వక్రీకరణలతోనే ఛార్జ్షీట్, రిమాండ్ నివేదిక. పాపం 3,500 కోట్లు స్కామ్లో ఇరుక్కుపోయిన తర్వాత దాని నుంచి ఎలా బయటపెట్టాలి, ఎలా బయటపడాలి, ఎలా డైవర్ట్ చేయాలి అన్న ఆలోచనలో భాగంగా వచ్చిన వార్త ఇది. అంటే మద్యంలో యాక్చువల్లీ సాక్షి వాళ్ళు ఏం రాసినా నమ్మరు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మిన మద్యం అలాంటిదే, క్వాలిటీ లేదు అంటే రేట్ ఎక్కువ. కాబట్టి దానిలో స్కామ్ జరిగింది అని ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది. ఆ అనుమానం దానికి తగ్గట్టే ఇప్పుడు స్కామ్ బయటకు వస్తుంది కాబట్టి నమ్ముతారు అందరూ కూడా. ఇందులో రేపు పొద్దున్న జగన్ అరెస్ట్ చేసినా సరే సింపతి ఏం రాదు, తప్పు చేశాడు అనుభవిస్తున్నాడని అంటారు జనం. మద్యం కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్, ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు, రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించాలని నిర్ణయం, ఆదేశం, ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటికీ మిథున్కు కల్పించండి, వెంటనే మందులు తీసుకువెళ్లేందుకు అనుమతించండి, విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కోర్టుకు నివేదించిన ఎంపీ మిథున్ రెడ్డి. ప్రతి ఒక్కరు చెప్పేది అదే, కక్ష సాధింపనే అంటారు. పొలిటీషియన్స్ కదా, కొమ్ములు కదా, తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపు అనడం అలవాటు. సో సరే, అది పక్కన పెడితే ఇంకా మద్యానికి సంబంధించి, మద్యం స్కామ్కి సంబంధించిన అంశాలు పక్కన పెడితే, ఈ చింతలను తీర్చండి. ఇప్పటికే గుంతల రోడ్లకు కూటమి సర్కారు మరమ్మతులు, మిగిలిన వాటికి తక్షణమే పునరుద్ధరణ అవసరం, అప్పుడే వాహనాలకు ఉపశమనం. బాబు, లాస్ట్ ఇయర్ గుంతలు పూడ్చినవి మళ్ళీ ఇప్పుడు గుంతలు మళ్ళీ వస్తున్నాయన్న సంగతి తెలుసా? ఎందుకు కవరింగ్ రాతలు? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చాలా చోట్ల గుంతలు పూడ్చారు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి గుంతలు పూడ్చిన చోటే మళ్ళీ గుంతలు పడుతున్నాయి. అంటే వాళ్ళు జస్ట్ తాత్కాలికంగా వర్క్స్ చేశారే తప్ప శాశ్వతంగా దాని మీద లేయర్ నిర్మించలేదు. కాబట్టి అప్పుడు వర్క్స్ చేసినవి కూడా ఇప్పుడు పర్మనెంట్ లేయర్ నిర్మిస్తే బెటర్, అవకాశం ఉంటుంది. లేదా గుంతలైనా పూడ్చాలన్నమాట. వీళ్ళేదో కొన్ని పనులు చేశారు, కొన్ని పనులు చేయండి అని కవర్ చేస్తూ జాగ్రత్తగా రాశారు. అంటే ప్రజా సమస్యలు లేవనెత్తాలి కానీ ప్రభుత్వానికి దెబ్బ తగలకూడదు, అలా ఈనాడులో రాశారు. దీనిలో వాస్తవం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ గుంతలు పూడ్చారో ఆ రోడ్లలో చాలా వరకు మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి, ఎందుకంటే వర్షాల వలన. ఇక సభా సమరమే నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు. ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రశ్నలు సంధించడానికి విపక్షాలు మూకుమ్మడిగా సిద్ధమవుతున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతృత్వంలో విపక్షాలు ఇప్పటికే వ్యూహరచన చేశాయంట. ఎక్కువగా ఈ ఆపరేషన్ సింధూర్, అలాగే మనవేమైనా ధ్వంసమయ్యాయా అనే అంశాలతో పాటు ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, ఈవీఎంలు వాడకం, దానికి సంబంధించి కూడా మేబీ కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఎక్కువగా అదే మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయి అని. సో దాన్నే ఇప్పుడు ప్రస్తావించే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత సిఆర్డీఏ కార్యాలయం ఆగస్టు 15 కల్లా సిద్ధం, చకచక్క సాగుతున్న నిర్మాణం. సిఆర్డీఏ కార్యాలయం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందిలేండి, దాని బయట ఎలివేషన్ వర్క్సే జరుగుతున్నాయి. తర్వాత విద్యార్థులకు ధ్యాన బోధన, విపశ్యన సహకారంతో కోనసీమ జిల్లాలో అమలు, ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలల్లో శ్రీకారం. సమాజంలో మారుతున్న జీవనశైలి అన్ని వయసుల వారిపైన ప్రభావం చూపుతోంది. బడిలో చదువుకునే విద్యార్థి నుంచి పెద్దల వరకు ప్రతి విద్యార్థి జీవితంలో ఒత్తిడి ఒక భాగమైపోయింది. సో దానికి ధ్యాన బోధన చేస్తారంటండి విద్యార్థులకు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కాలువల్లో గుర్రపు డెక్క వస్తుంది కదా, ఆ గుర్రపు డెక్కతో ఎరువులు తయారీ చేశారంట. అది ప్రయోగాత్మకంగా చేస్తే సక్సెస్ అయింది. సో దాన్ని అన్ని చోట్ల కూడా విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అనేటట్టు మరో వార్త రాశారు. తర్వాత సెకండ్ పేజీలో చూస్తే ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఎక్కువగా ఉన్నాయండి.
ఇదిగో లోపల పేజీల్లో మద్యం స్కామ్కి సంబంధించిన అంశాలు ఎక్కువగా రాశారు ఈనాడులో. మొత్తం ఈ పేజీ అంతా మద్యం స్కామ్ రిలేటెడ్. సో కుంభకోణంలో ఎవరున్నారు, వాళ్ళు ఏమేం చేశారు అనేది, అలాగే జగన్కు ఏ విధంగా ముడుపులు వచ్చాయి అనేది, జగన్కు 3,570 కోట్లు ముడుపులు ఏ విధంగా చేర్చారు అనేది, అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటే ఒక పెద్ద కుట్ర, మిథున్ రెడ్డి కేశిరెడ్డిల పాత్రపై దొరికిన ఆధారాలు. అసలు 2019 ఆగస్టు 16వ తేదీన ఒక జీవో తీసుకొచ్చారు, ప్రభుత్వ పరంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తామని. అక్కడే కుట్రకు బీజం పడిందంట. అది ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొందనమాట. ముడుపులు తగ్గాయని, పన్నుల్లో కోత, మద్య నిషేధం మాటను దందా. ఈ పేజీ అంతా కూడా ఎవరి పాత్ర ఏమిటి, ఎవరెవరు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎవరు ఏ విధంగా లబ్ధి పొందారు అనేది రాసుకొచ్చారు. మరో విషయం ఏంటంటే, ఈరోజు ఈనాడులో ఎడిటోరియల్ కూడా అదే, జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఎడిటోరియల్ కూడా. బిగ్ బాస్ను బోనెక్కించాల్సిందే అని 100 గుడ్లు తిన్న రాబందునైనా సరే ఒక్క గాలివానకు నేల కరిచిపోతుంది. అవినీతి డ్రాక్యులా అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ జవసత్వాలను పూర్తిగా పీల్చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుటి ఎన్నికల్లో పోటెత్తిన ప్రజాసునామీ అలాగే అధఃపాతాలకు విసిరిగొట్టింది. అధికార మదంతో అంతవరకు ఎగిరెగిరిపడిన జగన్ పార్టీ ప్రబుద్ధుల పాతకాలను తలుచుకుంటూ ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ అన్న పాటను సామాన్యులు అప్పట్లో సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఫోటోలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ గుర్తు చేస్తూ ఒక పాట ఉంటుంది కదా ఎమోషనల్గా, ఆ పాటను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికీ ప్లే అవుతుంటుంది. సో అది ఈరోజు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తేనే ఆ స్కామ్కి న్యాయం జరిగినట్టు అని రాసుకొచ్చారు ఈనాడులో. తర్వాత ఇంకా లోపల పేజీలకు వెళ్తే ఇంకా మద్యం స్కామ్, మిథున్ రెడ్డి కుట్రదారు అని లోపల పేజీలో మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర. ఇక ఢిల్లీ మద్యం కేసును తలదన్నేలా ఏపీ కుంభకోణం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మరొప్పుడు సీఎంని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని, మరి ఇప్పుడు మాజీ సీఎంని జగన్ అరెస్ట్ చేస్తారా లేదా? జగన్ లోభం ఏపీ మద్యం కుంభకోణం, మిథున్ రెడ్డి ఒక పావు, నిజమైన మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే, కోటి పేద కుటుంబాల విధ్వంసం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ధ్వజం. పిన్నెల్లికి ఎదురొడ్డిన తెదేపా నేత నంబూరు శేషగిరిరావు మృతి, గుండెపోటుతో ఇంట్లో పడిపోయి మరణించారంట ఆయన. ఇక మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు, ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది, వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శలు, అవన్నీ రొటీన్. ఇక మద్యం కుంభకోణంపై పార్లమెంట్లో చర్చించాలి, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. సరే, ఈనాడు ఇంకా వదిలేసి సాక్షిలో వేరే అంశాలు ఏమైనా రాశారేమో చూద్దాం. ఈనాడు సాక్షిలో ఏంటంటే ఫస్ట్ బ్యానర్ అంతా కవరింగ్, తర్వాత హైదరాబాద్కు ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కొంచెం హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంది, అతను హైదరాబాద్కు తీసుకువెళ్తున్నారు. ఇక సింధూర్పై చర్చకు సాయి, తర్వాత త్వరలో మానవరహిత చంద్రయాన్ యాత్రలు, ఇస్రో చైర్మన్ నారాయణ చంద్రుడిపై విస్తృత పరిశోధనల కోసం త్వరలోనే మానవరహిత చంద్రయాన్ 4-5 రాకెట్లను పంపేందుకు కృషి చేస్తున్నారని ఇస్రో చెప్పింది. తర్వాత రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, ఉన్నది 4, మీ 4 రెడ్ బుక్ అరాచకాలు ప్రస్తావిస్తారా? తీసుకెళ్ళండి. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాన్ని సవదృష్టికి తీసుకొస్తాం, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అఖిలపక్ష భేటీ తర్వాత మీడియాతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనుజరాని, సుభాష్ చంద్రబోస్. ఓకే, తర్వాత సహృద్భావం క్లీన్ బౌడ్, టీజీపీతో వేదిక పంచుకునేందుకు డీజీలు సస్యమీర, షాక్తో డుమ్మా కొట్టిన ముఖ్య అతిథులు సీఎస్, డీజీపీ. నిస్తేజంగా ముగిసిన క్రికెట్ మ్యాచ్ వైపు కన్నెత్తి చూడని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారులు తిరుగుబావుట పోలీసు శాఖతో పాటు ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్య సహృద్భావంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం కనిపించింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్ సస్యమీరా అనడం గమనార్హం అని ఒక వార్త రాశారు. తర్వాత జన్ ధన్ ఔషధి దోపిడీకే ప్రాముఖ్యం, ఆసుపత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా వెనుక భారీగా అవినీతి జరుగుతోంది, టెండర్లు లేకుండానే సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కొనుగోలుమాలు, 100 కోట్ల ముడుపులు సరఫరాకు ఎంఓయూలు, అన్ని బోధనాసుపత్రుల్లో మందులు సరఫరా చేసేది తిరుపతికి చెందిన పయ్యావుల రవి, రాజశేఖర్లే, సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండా ఎంఓయూలు.
సో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మధ్య కుట్టు మిషన్ల పంపిణీ కూడా చిత్తూరు జిల్లా చెందిన నాయకుడికే ఇచ్చారు. ఇప్పుడు జన్ ఔషధి పంపిణీలు కూడా దానికి సంబంధించి కూడా చిత్తూరు జిల్లాకు చెందిన నాయకుడికే ఇస్తున్నారు. సో దీని తెర వెనక కొన్ని భాగవతాలు, వ్యవహారాలు, లంచాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక సముచిత స్థానం, చీతాల రక్షణ కోసం కొత్త ఆవాసం, కునో నేషనల్ పార్క్ ప్రత్యామ్నాయంగా గుజరాత్ బన్నీ గడ్డి మైదానాలు అని ఒకటి రాశారండి సాక్షిలో. ఇంకేమున్నాయి పైన పక్కలోకి వస్తేనే సంతకం పెడతారు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలని కోరిన ఓ వివాహతను వీఆర్ఓ లైంగిక వేధింపులకు గురి చేశాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ వేధించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో జరిగిందంట. సాంకేతిక లోపంతో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం. తిరుపతి విమానాశ్రయంలో 220 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఇండిగో విమానం కొంతసేపటికే సాంకేతిక లోపంతో గాలిలో చక్కర్లు కొట్టింది. అధికారులు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కుబేరా తరహాలో భారీ స్కామ్. నెల్లూరు జిల్లాలో కొంతమంది గిరిజనులను బినామీలుగా పెట్టుకొని కొన్ని ఫేక్ కంపెనీలు సృష్టించి వాళ్ళ ద్వారా బ్యాంకు లోన్లు తీసుకున్నారంట, దాదాపుగా 20 కోట్లు. యాక్చువల్లీ అది పార్టీలకు సంబంధం లేదు, కానీ వీళ్ళు టీడీపీకి అంటగడుతూ ఒక వార్త రాశారు. సరే, అది సాక్షి పక్కన పెట్టేస్తే, సాక్షి నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మద్యం స్కామ్ చెప్పుకున్నాం. మద్యం స్కామ్ తర్వాత వేరే అంశం ఏముందనేది ఒకసారి చూస్తే, మద్యం స్కామ్ కాకుండా రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి ఎవరెవరి దగ్గర నుంచి ఏ విధంగా వచ్చిందో బొమ్మలతో సహా భలే వేశారండి. అదే మందు కొత్త పేర్లు పెట్టారంట, పాత మందుకే కొత్త పేర్లు పెట్టి దించారు. ఇక ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి హైస్పీడ్ రైలు, ఆ పక్కనే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, కేంద్రం సూత్రప్రాయ ఆమోదం. కురిసింది వాన, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు, కోస్తా సీమకు నేడు రేపు మరింత భారీగా. ఇక ట్రంప్ మెడకు లొలిట ఎక్స్ప్రెస్ లొల్లి, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ విమానం అది. అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా. ఆ విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు. ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. హై స్కూల్ దశ కూడా దాటని బాలికలతో తాను కామవాంఛలు తీర్చుకోవడమే కాక ప్రపంచ ప్రముఖులైన వ్యాపార, రాజకీయ దిగ్గజాలకు, సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎప్స్టీన్. అలాంటి వ్యక్తితో ట్రంప్ సంబంధాలపై అమెరికా అట్టుడుకుతోంది. పాపం డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన్ని రెండోసారి అధ్యక్షుడు అయ్యాడో కానీ అతని చుట్టూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇదో పెద్ద కేసు, ఇది చాలా పెద్ద వ్యవహారం. మైనర్లను తీసుకువెళ్ళాడు అనేది. యాక్చువల్లీ ల్యాప్టాప్ ట్రక్ అవుతుంది. సో ఇది స్ట్రక్ అవుతుంది, రావట్లేదు. సరే, ఈనాడులో ఒకసారి నేషనల్ పేజీ చూద్దాం, నేషనల్ అంశాలన్నీ కూడా. ఏం లేవు, ఈ పేజీ చూద్దాం. ఇదంతా సో ఇంకా అయిపోయినట్టే. ఇంకా 3 పత్రికల్లో కూడా అంశాలన్నీ ప్రాథమికంగా చెప్పాను. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ మీద అభిశంసన తీర్మానం ఉంది కదా, దాని మీద 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారంటండి. మేబీ పార్లమెంట్ సమావేశాల్లో ఫస్ట్ ఈ అభిశంసన తీర్మానం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత లోక్సభకు ఇప్పటిదాకా 18 మంది ముస్లిం మహిళల ప్రాతినిధ్యం, వారిలో 13 మంది రాజవంశీకులు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభకు మొత్తం 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించారు. వారిలో 13 మంది మహిళలు రాజవంశీకులు అని మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ పేరుతో రషీద్ కిద్వాయ్ రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. తర్వాత గాజాలో అన్నార్తులపై ఆగని దాడులు, తాజా కాల్పుల్లో 85 మంది మృత్యువాత. మలేరియాపై పోరుకు ఐసీఎంఆర్ కొత్త టీకా, సిఆర్పిఎఫ్ జవాన్పై
కన్వార్ దాడి. ఉత్తరప్రదేశ్లో కన్వార్ యాత్రికులు దుస్సాహసానికి పాల్పడ్డారు. మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో ఓ సిఆర్పిఎఫ్ జవాన్ మీద దాడి చేశారంట. ఇక ఫెర్రీలో మంటలు, సముద్రంలోకి దూకిన ప్రయాణికులు. ఇండోనేషియాలో గర్భిణీ సహా 5 మృతి. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. సులవేసి ద్వీపం సమీపంలో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఒక గర్భిణీ సహా 5 ప్రాణాలు కోల్పోయారు. ఇక రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన. సానుకూలంగా స్పందించిన మాస్కో. దాదాపుగా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు శాంతి చర్చలకు దిగుతున్నారంట 2 దేశాలు. ఓకే, ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. ఓకే, థ్యాంక్ యూ.